ఇదిగోండి మళ్ళీ చుక్కాకు కోసుకొచ్చానండి. ఈరోజు ఈ చుక్కాకుతోని మనము పచ్చడి చేసుకుందామండి. చుక్కాకు పచ్చడి చేసుకుందాం, ఓకేనా? మొన్న ఒక 2 సార్లు కోసుకున్నప్పుడు 2 సార్లు పప్పే చేశానండి. అందుకని ఈసారి పచ్చడి చూపిస్తాను, ఓకేనా? ముందుగా ఏం చేయాలంటే చుక్కాకుని బాగా వాష్ చేసుకుందామండి, ఓకేనా? ఇదిగోండి బాగా వాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి, ఓకే? ఇదిగోండి వాష్ చేసుకున్నాక ఆకుకూర అంతా బాగా కట్ చేసేసుకున్నానండి, ఓకే? ఇప్పుడు దీన్ని ఇదిగోండి పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడయ్యాక పచ్చిమిరపకాయలండి. నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇన్ని మిర్చీలు వేసుకున్నానండి, ఓకే? ఈ మిర్చీలు కారం లేవండి, అందుకని ఒక 2 ఎక్కువ వేసాను అనమాట, ఓకే? సో ఆకుకూర కూడా వేసేస్తున్నానండి. చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకొని మనకి ఇది ఉడికేశాక ఇప్పుడు నేను గిన్నె నిండా వేసానండి. ఇది ఇట్లా కొంచెం మగ్గిపోయిందంటే చాలు, ఇట్లా కొంచెం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి, ఓకేనా? ఇది ఉడికిపోయాక క్వాంటిటీ ఎంత అవుతుందో చూసుకొని పచ్చిమిరపకాయ కూడా తీసేస్తానండి. వేగిన పచ్చిమిరపకాయని మళ్ళీ కారం అవుతుంది కదా, అందుకని ఉడికాక దాన్ని బట్టి 1-2 పచ్చిమిరపకాయలు తీసేస్తానమాట. వేసేటప్పుడు వేస్తే వేగుతాయి కదా, మళ్ళీ చివర్లో వేస్తే పచ్చి పచ్చిగా వేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను. వేగుతాయి అవి కూడా, తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నానండి, అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసి బాగా కలిపేసి చూడండి ఆకుకూర ఇందాక వేసినప్పుడేమో ఫ్రెష్ది గిన్నె నిండా అయ్యింది. ఇప్పుడు చూడండి, అందుకని మగ్గాక సాల్ట్ వేసుకోవాలన్నమాట మనము, ఓకేనా? సో క్వాంటిటీకి సరిగ్గా సరిపోతుంది. ఇందాక గిన్నె నిండా ఉంది కదా అని వేసుకున్నాను అనుకోండి ఇంతోటు, ఇంకా అది ఎవ్వరూ తినడానికి రాదు, ట్రాష్లోకే వెళ్ళేది అది. ఇది మగ్గుతూ ఉంటుందండి. ఈ లోపల ఈ పచ్చడికి మనము తిరువాత రెడీ చేసి పెట్టుకుందామండి, ఓకేనా? సో ఇదిగోండి పక్కన పొయ్యి మీద చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాను. వేడవుతూ ఉంటుంది ఆయిల్, ఓకేనా? ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిందండి. సో నేను దీంట్లోకి ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు వేసేస్తున్నాను. వేయించినవేనండి. ఒకవేళ మీరు ఎవరన్నా చేసుకునేటప్పుడు వేయించినవి లేకపోతే వేయించి వేసుకోండి, ఓకేనా? నేను బాగా ఒక 1/2 కేజీ 3/4 కేజీ అన్ని వేయించి పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఎప్పుడన్నా సడన్ గా వాడాల్సి వచ్చింది అనుకోండి, సో అప్పుడు వాడేసుకుంటాను అనమాట, ఓకే? ఈ లోపల మళ్ళీను పక్క పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, అలాగే ఇంకో పొయ్యి మీద ఇంకో చిన్న ప్లెయిన్ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొన్ని నువ్వులు వేయించుకుంటున్నానండి. వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఒక 2-3 నిమిషాలకి నువ్వులు బాగా వేగిపోయాయండి. నేను నువ్వులది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఆకుకూర కూడా బాగా వేగిపోయిందండి. నేను ఆకుకూరది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత పెట్టేసుకుందామండి. ఆయిల్ బాగా వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ అండి, అండ్ అలాగే 2 ఎండుమిర్చీలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను, ఓకేనా?
ఇదిగోండి ఇప్పుడు ఈ ఆకుకూర అంతా చల్లగా అయిపోయిందండి. నువ్వులు కూడా దీంట్లో కలిపేశానండి మిక్సీకి వేయడానికి ముందే. సో ఇప్పుడు ఇదంతా నేను మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఓకేనా అండి? మిక్సీకి వేసాక మళ్ళీ చూపిస్తాను. అండ్ తర్వాత కూడా ప్యాన్లోనే వదిలేస్తే ప్యాన్ వేడికి బాగా మాడిపోతుందని ఇదిగోండి సర్వింగ్ బౌల్లో వేసేసి పెట్టుకున్నాను ఈ తర్వాతని. ఓకే, ఇప్పుడు పచ్చడి మిక్సీకి వేసాక దీంట్లో వేసేసి కలిపేస్తాను. ఇదిగోండి పచ్చడి మిక్సీకి వేసేసానండి. చూడండి మిక్సీకి వేసాక నేను పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తీసేసానండి. మరి అన్నీ వేస్తే కారం అనిపిస్తుందేమోనని, ఎందుకంటే తిరువాతలో కూడా ఎండుమిర్చి వేసాను కదా, మళ్ళీ ఆ కారం కూడా కలుస్తుంది అనమాట. అందుకని నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసేసాను అనమాట. చూడండి చుక్క కూర పచ్చడి రెడీ. నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంది అనేది. ఓకే, చాలా బాగా వచ్చిందండి పచ్చడి. యాక్చువల్గా ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసేసాను కదా, అవి కూడా వేసేసి నింటే బాగుండేదండి. బట్ ఓకే, ఎండుమిర్చీలు ఉన్నాయి కదా, అవి కూడా నంచుకొని తినేయచ్చు. అది ఈ పచ్చడిని అన్నంలోకి సైడ్ డిష్గా తినచ్చు, చపాతీలోకి కూడా నంచుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే, చింతపండు వేయలేదు కానీ అయ్య బాబా ఎంత పుల్లగా ఉందో పచ్చడి, అస్సలకి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.